వీడియోలోకి రావాలంటే చాలా రోజుల తర్వాత నేనైతే వీడియోస్ మళ్ళీ యూట్యూబ్లో స్టార్ట్ చేయాలి. లాక్డౌన్ టైంలో ఏమో చేస్తుండే వీడియోలు, బాగానే దానికి రీచ్ ఏదో నాకు తగినట్టు కొంచెం వచ్చేవి. రీసెంట్గా ఒక ఫేస్బుక్ స్క్రోల్లో నాకు ఒక ఇంటర్వ్యూ అయితే తగిలింది. ఆ ఇంటర్వ్యూ నాకు ఎందుకో బాగా డిస్టర్బ్ అనిపించింది. ఆ వీడియో పైన నా వ్యక్తిగత స్పందన అయితే తెలియజేద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు వాళ్ళ మీద వీళ్ళ మీద నెగిటివ్గా చెప్పే ఉద్దేశం అయితే లేదు. ఆ ఇంటర్వ్యూ యొక్క వీడియో అయితే చూపించడం లేదు, ఎందుకంటే నాకు అవసరం లేదు. వాళ్ళ మీద నాకేమీ ఇది లేదు. వాళ్ళ వేలో హిందూ ముస్లిం సోదరుల మధ్య వ్యతిరేకత తీసుకురావాలి, వాళ్ళ మధ్య విభేదాలను తీసుకురావాలని వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. స్వర్ణాల చెరువు దగ్గర ఉన్న బారా షహీద్ దర్గా, నిజానికి షహీద్ అంటే అమరవీరుడు అని చెప్పేసి చెప్తారు. ఎవరితో పోరాడి అమరవీరులు అయ్యారండి వీళ్ళు? హిందువులు చంపి, హిందువుల మీద పోరాటం చేస్తూ హిందువుల మీద యుద్ధం చేస్తుంటే హిందువులు ఎదిరిస్తే తట్టుకోలేక చచ్చిపోయారు. అలాంటి 12 మందికి అక్కడే సమాధులు కట్టేసి ఇవాళ ఆల్రెడీ మనతో మొక్కిపిస్తా ఉన్నారు. వీళ్ళు యుద్ధం అనే కాన్సెప్ట్ని, యుద్ధం అనే ఇదినే మార్చేశారు. మ్యాక్సిమం ఒక ప్లేస్కి ఇంకో ప్లేస్కి జరిగేది యుద్ధం అండి. ఆ యుద్ధంలో అవతలి రాజ్యంలో హిందువులు ఉండొచ్చు, ముస్లింలు ఉండొచ్చు, వీళ్ళందరూ కలిసిమెలిసే ఉంటున్నారు. ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుండి కలిసిమెలిసే ఉంటున్నారు. ఢిల్లీ షహన్షా అక్బర్ రాజ్యంలో కూడా హిందువులు, రాజ్పుత్లు మెయిన్ స్థానాల్లో ఉన్నారు, మంత్రి వర్గాల్లో ఉన్నారు. హిందువులు చాలా ఎక్కువగా ఆదరించే మన ఛత్రపతి శివాజీ మహారాజ్ వారి రాజ్యంలో కూడా ముస్లింలు ముఖ్య స్థానాల్లో ఉన్నారు, ముఖ్య పదవుల్లో ఉన్నారు. ఎన్నో వందల సంవత్సరాల వాళ్ళకి ఈ మతాల మధ్య విభేదాలు లేవు. కానీ మీరు ఈ మధ్య ఈ 10 సంవత్సరాల తర్వాత నుండి వీటి మధ్య విభేదాలు, వీటి మధ్య గొడవలు, వీటిని ఎక్కువ పబ్లిష్ చేస్తున్నారు. మనం వెళ్ళి అక్కడ రొట్టెలు పంచుకుంటా ఉంటాము. వాళ్ళు ఏమంటారు, ఇది మత సామరస్యానికి వెల్లువెత్తిపోతుందని చెప్పేసి అంటారు. హిందువులు మూసుకు కూర్చుంటేనే మత సామరస్యం వస్తుంది. హిందువులు ఎప్పుడైతే చైతన్యవంతులు అవుతారో, హిందువులు ఎప్పుడైతే నిజాలు తెలుసుకుంటారో, ఆ రోజున ఈ మతోన్మాదులు చేయబోయిన దాష్టికం ఏంటి, దానికి మన వాళ్ళు ఇచ్చిన ట్రీట్మెంట్ ఏంటి, ఆ ట్రీట్మెంట్కి ఫలితంగా ఇప్పుడు మనం అనుభవిస్తున్న భావ దారిద్ర్యం ఏంటి, భావ దాస్యం ఏంటి అనేది వాళ్ళందరికీ తెలియదు. ఏమండి, నాకు ఒక విషయం అర్థం కావడం లేదు. 1200 సంవత్సరాల క్రితం ఉన్న వారికి చైతన్యత లేదు అంటున్నారా? 110, 120 సంవత్సరాలు బతికిన వాళ్ళని, వాళ్ళ నాగరికత, వాళ్ళ చైతన్యత ఎంత అంటే ఏది ఏ టైంలో తినాలి, ఏది ఏ టైంలో నిద్రపోవాలి, ఏ టైంలో బయటికి రావాలి, ఏ టైంలో బయటికి రాకూడదని నిర్ణయించిన వాళ్ళని 60 సంవత్సరాల కన్నా ఎక్కువ సంవత్సరాలు బతకలేని మన జనరేషన్ వాళ్ళు చైతన్యత లేదు అంటున్నారు. వాళ్ళకి తెలియదా అండి ఏది మంచో ఏది చెడ్డో? 100 రెట్లు నాలెడ్జ్ ఉన్న చైతన్యవంతులు అప్పటి హిందూ ముస్లిం సోదరులు. ఒకవేళ ఈ 12 మంది చెడ్డవాళ్ళే అయి ఉంటే వీళ్ళని పూజించమని ఎవరైనా తరతరాలుగా చెప్పుకొని వస్తారా? ఆ ప్రాంతంలో ఉండే హిందువులకి ఇష్టం లేకుండా దర్గాలు కట్టి ఉంటారా? మత సామరస్యంగా వెళ్ళి అక్కడ భక్తి శ్రద్ధలతో పూజించుంటారా? ఒకవేళ అప్పుడు ఆ కాలంలో 1200 సంవత్సరాల క్రిత కాలంలో ఆ ఊరి ప్రజలు కానీ, ఆ ఊరి పెద్దలు కానీ, అక్కడ ఉన్న పెద్దలు ఫలానా చోటికి వెళ్ళకూడదు అంటే వెళ్తారా అండి? అమావాస్య రోజు గర్భిణీలు బయటికి రాకూడదు అంటే ఇప్పటికీ పాటిస్తారు. ఇవన్నీ సైంటిఫిక్గా, దైవపరంగా అప్పటి వాళ్ళు ఎవరు, మన పురాతన భారతదేశంలో ఉన్న వాళ్ళు ఈ చైతన్యం లేదు అంటున్నారా మీరు? వీళ్ళు చెప్పిన మాటలే అండి. అప్పుడు చెప్తే ఇప్పటి వరకు అది తరతరాలుగా జరుగుతుంది. ఆ చిన్న చిన్న మాటలనే ఇప్పటి వరకు తరతరాలుగా తీసుకొచ్చిన వాళ్ళు. అప్పటి పెద్దలు ఈ ప్లేస్కి వెళ్ళకండి, ఇలాంటి బారా షాహిద్ దర్గాకి వెళ్ళకండి అని చెప్పుంటే ఎవరైనా హిందువులు వచ్చి ఉంటారండి? వీళ్ళు ఎంత మంచి వాళ్ళు! ఈ 12 మంది వాళ్ళు చేసిన మంచి వల్ల వాళ్ళ మీద ప్రేమ పెంచుకొని ఉంటేనే వాళ్ళకి ఇంకా తరతరాలుగా భక్తి శ్రద్ధలతో మత సామరస్యంగా అక్కడ ఇంకా పండగ జరుగుతుందండి. భారతదేశంలో మనం పక్కన మద్రాసులో, చెన్నైలో థామస్ అనే బ్రిటిషియన్ది విగ్రహం పెట్టారు. ఎందుకంటే అప్పటి వాళ్ళకి మెయిన్ ఈ మత భేదాలు, వీటి మధ్య భేదాలు, వాటి మధ్య భేదాలు పెట్టడం తెలియదండి. మనకి మంచి చేసినోడు మనోడు, చెడు చేసినోడు అవతలోడు, బయటోడు. అంతేగాని వాడు మన మతం వాడైతేనే మనోడు, కాకపోతే బయటోడు ఇలాంటివి ఉండదు. అలాంటివి ఉండవు కాబట్టే వాళ్ళని ఇంకా గౌరవిస్తున్నారు, వాళ్ళని ఇంకా పూజిస్తున్నారు.
అలాంటి వాటిని మార్చాలని మీరు అనుకోవడం చాలా మూర్ఖత్వం. మన భారతదేశం సర్వ మతాలతో కూడిన దేశం. మీరు చెప్పే వ్యతిరేకత వస్తుంటాయి, పోతుంటాయి. అలాంటి చాలా రాజ్యాలు వచ్చాయి, పోయాయి, చాలా ఉన్నాయి. కానీ భారతదేశంలో సర్వ మతాలు ఎన్నటికీ నిలిచి ఉంటాయి. నా వ్యక్తిగత భావన నేను ఈ వీడియోలో తెలిపాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, ఇంకా మరిన్ని వీడియోలు చేయాలని నాలో ఎంకరేజ్మెంట్ రావాలంటే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.